ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుందాం. లైక్ ఇంట్లోనే పాపని చూసుకుంటాను అనుకోని టైమ్‌లో నేను సెర్చ్ చేశాను ఆన్‌లైన్‌లో. హ్మ్. ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసినప్పుడు మనకు తెలిసిందే కదా! మేము ఆన్‌లైన్‌లో ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో అవును. తెలీదు. సో, హ్మ్. అలాంటి టైమ్‌లో నాకు ఎస్‌వి జోష్న గారు సో, తన ద్వారా స్కార్వీ కోసం తెలిసిందనమాట. సో, హ్మ్. తను నాకు ఒకటే చెప్పారు. ఒక 3 పాయింట్స్ అయితే చెప్పారు. ఒకటి స్కార్వీలో అయితే తెలుగులో ఉంటే కంప్లీట్‌గా ట్రైనింగ్స్ అన్నీ హ్మ్. సపోర్టివ్ సిస్టమ్ బావుంటది. మీరేదైనా స్కిల్ నేర్చుకుంటే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ ఇక్కడే ఇస్తారు. సో, అది ఆ 3 నచ్చి నేను ఎన్‌రోల్ అయితే అయ్యాను మ్యామ్. హ్మ్. సో, ఎన్‌రోల్ అయిన తర్వాత ఫస్ట్ ఇనీషియల్‌గా నాకు కొంచెం డౌట్ అనిపించిన లైక్ నేను చేయగలనా అని ఒక కాన్ఫిడెన్స్ తక్కువుండేది. హ్మ్. తర్వాత చాలా మంది ఇన్‌స్పిరేషనల్ స్టోరీస్ చూసాం మన స్కార్వీ వాళ్ళదే. సో, హ్మ్. నేను అనుకున్నాను ఓకే. నేను చేయాలి. నాది కూడా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ ఆ పోస్టర్ పడాలి అని ఆ! చెప్పి అనుకున్నాను మ్యామ్. సో, దాని ప్రకారంగా నేను ఫ్రీలాన్సింగ్‌కి రిక్వైర్డ్ స్కిల్స్ ఏమున్నాయో నేర్చుకున్నాను. టైమ్ తీసుకున్నాను. బట్ నేర్చుకున్నాను. సో, హ్మ్. నేర్చుకొని ఇంప్లిమెంట్ చేశాను. మీరు నాకు ప్రాజెక్ట్ అసైన్ చేయడం, నాకు స్కార్వీ నుంచి రావడం అది చాలా పెద్ద అచీవ్‌మెంట్ మ్యామ్. థాంక్ యూ ఫర్ థట్. అండ్ ఇంకోటేంటంటే ఫస్ట్ ఇనీషియల్‌గా హస్బెండ్ నాకంత సపోర్ట్ చేయలేదు మ్యామ్. హ్మ్. తర్వాత తనే చూసారు. ఈ వర్క్ చేయడం చూసి, మీరు మాట్లాడడం చూసి, ఈ వర్క్ చేసినాక తనకర్థమైంది. సో, ఆ! తనే ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు. ఈవెన్ తను కంటెంట్ ఇవ్వడం కూడా తనే ఇస్తారు. ఇలా మాట్లాడు, ఇలా చెయ్యి అని చెప్పేంత వరకొచ్చింది మ్యామ్. సీరియస్‌గా మా హస్బెండ్ కూడా దీంట్లో నాకు చాలా సపోర్టివ్‌గా ఉన్నారు మ్యామ్.